భూమిని దున్నకుండా రసాయనాలు లేకుండా పంట పెరగడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇదే నేచురల్ ఫార్మింగ్. ఈ నేచురల్ ఫార్మింగ్నే నాగేంద్ర గారు పాటిస్తున్నారు. సో పదండి ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి మరియు మన నాగేంద్ర గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు కల్చర్ ఇండియా. నమస్తే, నా పేరు నాగేంద్ర. మాది అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం చింతపర్తి గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా నేచురల్ ఫార్మింగ్ పద్ధతులను పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఈ విప్లవంలోకి అడుగు పెట్టడానికి ముఖ్యంగా యూట్యూబ్లో సుభాష్ పాలేకర్ గారు స్ఫూర్తినిచ్చారు. సుభాష్ పాలేకర్ గారి మీటింగ్స్ ఎప్పుడు ఒకటి కూడా మిస్ కాకుండా చూసేవాడిని. ఈ నేచురల్ ఫార్మింగ్లో నాకు బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి విజయ్ కుమార్ సార్ గారు, రెండో వ్యక్తి. అలాగే మాకు స్ఫూర్తినిచ్చి అన్ని విధాలా మమ్మల్ని చూసుకునే డిపిఎం సార్ గారు కూడా మాకు ఎంతో సహాయంగా ఉండేవారు. ప్రస్తుతం నా పొలంలో ఏ గ్రేడ్ మరియు ఏటీఎం మోడల్స్ను వేసుకోవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వెడల్పు వచ్చేసి వరుసకు మధ్య 10 అడుగులు పెట్టుకోవడం జరిగింది. 10x10 వరుసకు మధ్య 12 అడుగులు x 12 అడుగుల్లో ఒక మహాగని చెట్టు, వాటి మధ్యలో 2 జామ చెట్లు 6 అడుగులతో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్ క్రాపింగ్గా మధ్యలో 8x8 వరుసల్లో మెయిన్ క్రాప్గా వంకాయ, టమాటా, మిర్చి, తర్వాత 18 రకాల బయోడైవర్సిటీ లీఫీ వెజిటబుల్స్ కానీ మిగతా బయోడైవర్సిటీ ప్లాంట్లు అన్నీ పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా వీక్లీ 2 times వారపు సంతల్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఇవి వారపు సంతల్లో వారానికి 2 సార్లు మేము వారపు సంతలు పోతాము. సంతకు వచ్చి 3 నుంచి 4 వేల మధ్యలో ఆకుల ద్వారా టమాటాలు, కూరగాయలు 18 రకాల బయోడైవర్సిటీ క్రాప్స్ ద్వారా అట్లా నెలకు వచ్చి ఇంచుమించు 16 నుంచి 20 వేల వరకు ఆదాయం తీసుకున్నాను. ఆ తర్వాత జామ పంటలో సంవత్సరంలో 8 నెలలు ఈ జామకాయ కాస్తుంది. రోజు 100 నుంచి 120 కేజీలు అమ్మడం జరిగింది ఇంతవరకు. అక్కడ తోటలేక వచ్చి 30 నుంచి 35 రూపాయల హోల్సేల్ రేట్తో అమ్ముకోవడం జరిగింది. నేను మార్కెట్కి పోనవసరం లేకుండా ఇక్కడికే వచ్చి పెరుక్కోబోతున్నారు. దీనివల్ల ఆదాయము ఒక సంవత్సరంలో 4 నుంచి 5 లక్షల వరకు ఇప్పటి వరకు ఆదాయం తీయడం జరిగింది. మా ఏ గ్రేడ్ మోడల్లో 10 సంవత్సరాలు జామ చెట్టు అయిన తర్వాత ఏ విధంగా ఆదాయం తీసుకోవాలనే ఆలోచనతో యూట్యూబ్ ద్వారా తెలుసుకొని మహాగని చెట్టుని ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక రకమైన వుడ్. ఇది సముద్రంలో స్టేమర్లకు వాడతారని తెలుసుకోవడం జరిగింది. ఈ వుడ్ ఒక లైఫ్ టైం ఒక 12 సంవత్సరాలు. మనకు జామ అయిపోయే తర్వాత ఇది క్రాప్ వస్తుంది, దీని ద్వారా ఆదాయం తీసుకోవచ్చనే ఆలోచనతో దీంట్లో వెరైటీ వచ్చి ఆఫ్రికన్ మహాగని ఎంచుకోవడం జరిగింది. ఇది వచ్చి వేరే కర్ణాటక రాష్ట్రానికి పోయి తెచ్చుకోవడం 1.5 feet హైట్ తేవడం జరిగింది. ఇప్పుడు ఇది 2.5 years చెట్టు దగ్గర 12 feet పెరిగింది. చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంది. దీనికి ద్రవజీవ అమృతం అన్నీ వేసుకొని ఫస్ట్ నాటుకోవడం జరిగింది. మా ఏటీఎం మోడల్లో 20 రోజులకు లీఫీ వెజిటబుల్స్ ద్వారా, 40 రోజులకి ముల్లంగి ద్వారా, 90 రోజులకి బీట్రూట్ ద్వారా, 120 రోజులకి క్యారెట్ ద్వారా మరియు 18 రకాల బయోడైవర్సిటీ క్రాప్స్ ద్వారా ప్రతి వారము 2 సంతలకు వేయడం జరిగింది. ఆ తర్వాత నెలకొచ్చి 15 నుంచి 20 వేల రూపాయల ఆదాయము తీయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు. నేను వాయిల్పాడు మండలంలో మాస్టర్ ట్రైనర్గా ఇంతకుముందు 1 year ముందు పనిచేశాను. ఈరోజు కూడా ఈ పొలము అప్పట్లోనే ఎక్సలెంట్గా ఉన్నింది, ఇప్పుడు ఎక్సలెంట్గానే ఉంది. ఎట్లుందో చూద్దామని ఒకసారి పరిశీలించడానికని ఇక్కడికి వచ్చాను. మంచి టయానికి, ఇదే టయానికి మన ఎన్ఎఫ్ఐలో వీడియో తీస్తున్నారు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ మహాగని చెట్లు ఇంత హైట్లో ఉన్నాయి. అప్పుడు కొత్తగా నాటినారు. ఇప్పుడు నా అంత 2 అయిపోయినాయి చెట్లు. అందులో ఈ ఫీల్డ్ చాలా ఇంప్రెషన్గా అందరికీ ఆదర్శంగా ఉందండి. ఇంతకుముందు నేను ఎంటీగా పనిచేసినప్పుడు మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి 2 టీంలు హిందీ వాళ్ళు వచ్చి ఈ ఫీల్డ్లో ఇమ్మర్షన్ చేసి పోయారు. ఆ హిందీ వాళ్లకు ఈ ఫీల్డ్ చూపించి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం ఆధారంగా 2 వ్యక్తులకు, ఒకటి రెడ్డి భాష, ఇంకొకటి రమణ, వీళ్ళిద్దరికీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎంటీలుగాను ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోయి నెల రోజుకు 2000 జీతం తీసుకుంటూ అక్కడే
ఉంటూ వాళ్ళకు జీవనోధారం కూడా ఈ ఫీల్డ్ ఆధారంగా కల్పించింది. మన నాగేంద్ర ఈ ఫీల్డ్ మొదటి నుంచి ఆయనే పర్సనల్గా కేర్ తీసుకొని చేస్తూ వచ్చాడు. సో అప్పటికి ఇప్పటికీ ఇంకా ఫీల్డ్ బాగా ఇంకా చూద్దామని బాగా డెవలప్ చేశాడు. చాలా బాగుందండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. యూనివర్సిటీ ఫీల్డ్ని తయారు చేయడానికి నాకు సహకరించిన ఏపీజీఎన్ఎఫ్ క్యాడర్కు మరియు టిపిఎం సార్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా నిలుస్తాను. ఇట్లు మీ నాగేంద్ర.